హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి గాయస్. అయితే ఈరోజు వీడియోలో అయితే మనం టీజీవీఆర్ఓ నోటిఫికేషన్ గురించి ఒక అప్డేటెడ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో దాని గురించి క్లియర్గా ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మళ్ళీ గ్రామాలకు రెవెన్యూ ఉద్యోగాలు. సో 10,954 గ్రామ పాలనాధికారుల పోస్టులు మంజూరు చేసిన ఆర్థిక శాఖ. సో ఇప్పుడు మనకి విఆర్ఓ అనేది జీపీఓగా పేరు మార్చబడిందండి. దాన్నే గ్రామ పాలనాధికారుల పోస్టు అని కూడా అనడం జరిగింది. సో ఇందులో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా విధులు జరుగుతాయని అండ్ అలాగే పూర్వ విఆర్ఏ విఆర్ఓలకు అవకాశం, ఇప్పటికే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ అండ్ అలాగే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, మిగిలిన పోస్టులకు ప్రత్యక్ష నియామకాలు. సో ఇప్పుడు ఈరోజు వీడియోలో మనం తెలుసుకున్నది ఏంటంటే గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రజలకు సేవలు అందించేందుకు గ్రామ పాలనాధికారి జీపీఓగా పేరుతో కొత్త అధికారులను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం వీరి నియామకానికి ఆమోదం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో భాగంగా శనివారం 10,954 జీపీఓ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిందండి. అయితే ఇందులో భూమి హక్కులు, విద్యార్హత ధృవీకరణ పత్రాల జారీ, విచారణలు, పథకాల అర్హుల ఎంపిక, భూ సర్వేలో సహాయం, విపత్తుల సమాచారం అందజేత, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేసే కీలక బాధ్యతలను ప్రభుత్వం జీపీఓలకు అప్పగించనుందని చెబుతుంది. అయితే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసేలా ఈ పోస్టులను ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. అయితే పూర్వ విఆర్ఏ విఆర్ఓలకు ఐచ్ఛికం. గతంలో రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ సహాయాధికారులు విఆర్ఏ విఆర్ఓలుగా పనిచేసిన వారికి జీపీఓ పోస్టుల భర్తీలో ఐచ్ఛికల ద్వారా అవకాశం ఇవ్వనున్నారు. సో గత ప్రభుత్వం 2020లో విఆర్ఓ, 2022లో విఆర్ఏ వ్యవస్థలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఉద్యోగాలను ఇతర ప్రభుత్వ శాఖల కార్పొరేషన్లకు బదలాయించారు. అయితే ప్రస్తుతం జీపీఓలుగా సేవలు అందించాలంటే రెవెన్యూ పాలనపై పట్టున్న విఆర్ఏ విఆర్ఓలు మేలని ప్రభుత్వం భావిస్తోంది. రెవెన్యూ సంఘాలు కూడా వారిని తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ పోస్టులో కొత్త వారిని భర్తీ చేయడం వల్ల ఖజానాపై భారం పడే అవకాశాలు లేకపోలేదు. ఈ కారణంతో ప్రభుత్వం పూర్వ విఆర్ఏ విఆర్ఓల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. 3 నెలల క్రితమే పూర్వ విఆర్ఏ విఆర్ఓలు జీపీఓ పోస్టులపై ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులైతే ఆహ్వానించింది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఖాళీ పోస్టుల భర్తీపై ఇది మనకి చాలా ఇంపార్టెంట్ చూడండి. విఆర్ఓ పోస్టుల రద్దుకు ముందు రాష్ట్రంలో 7,039 పోస్టులు ఉండగా 5,195 మంది విధులు నిర్వర్తించే చూడండి ఇక్కడ విఆర్ఓ పోస్టులు రద్దుకు ముందు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయండి? 7,039. అయితే 5,195 మంది విధులు నిర్వర్తించేవారు. అయితే విఆర్ఏల రద్దుకు మునుపు 25,750 పోస్టులు ఉండగా 20,255 మంది విధుల్లో ఉండేవారు. వీరిలో 2,500 మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వారు కాగా 61 ఏళ్ల నిండిన వారు 3,767 మంది ఉన్నారు. అయితే వీరు మినహా మిగిలిన వారు వివిధ ప్రభుత్వ శాఖలకు బదలాయించారు. అయితే ప్రస్తుతం 1000 మంది సర్వేయర్లు, 10,954 మంది జీపీఓల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆసక్తి ఉన్న పూర్వ విఆర్ఏ విఆర్ఓల నుంచి దరఖాస్తులు కోరగా 9,654 మంది దరఖాస్తు చేశారు. అయితే వారిలో ఇంటర్ డిగ్రీ విద్యార్హతలు ఉన్నవారు 6,000 మంది వరకు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఎలాంటి షరతులు లేకుండా, రాత పరీక్ష లేకుండా తీసుకోవాలని రెవెన్యూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ కొత్త పోస్టులకు సృష్టించి భర్తీ చేస్తున్నట్లు నేపథ్యంలో పూర్వ ఉద్యోగులను నేరుగా అవకాశం కల్పిస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని, దీంతో రాత పరీక్ష ద్వారా అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. ఎంపికల పోను మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం తెలుపుతున్నారు. సో మనకి ఇక్కడ 10,954 పోస్టులు ఉన్నాయి కదండి. సో అందులో ఇంటర్ డిగ్రీ అర్హతలు ఉన్నవారు మాత్రమే పూర్వ విఆర్ఏ విఆర్ఓలు 6,000 మంది ఉన్నారు. సో వాళ్ళకి ఎగ్జామ్ పెడతారని ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఎగ్జామ్ అవుతుంది.
అయితే మిగిలిన పోస్టులను ఏంటని చేస్తారంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారని చెప్తున్నారు. సో ఇక్కడ మిగిలిన పోస్టులు కొత్తగా వచ్చే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. సో వాళ్ళు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకుంటారని చెప్తున్నారు. సో అందరూ ఇప్పటి నుంచి ప్రిపరేషన్స్ అయితే కొనసాగించండి ఇప్పట్లాగే, ఇంతకు ముందులాగే. సో అండ్ అలాగే ఎవరు ఆపేయద్దు. అండ్ అలాగే మీ డౌట్స్ కూడా ఏది పడకండి. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది కొత్త వాళ్ళకి కాదండి, పాత వాళ్ళకే అనేసి కాదండి. ఇప్పుడు వాళ్ళకి 6000 పోస్టులే అండ్ మిగిలిన పోస్టులకి అయితే డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ప్రిపరేషన్ ఎలాగే కొనసాగించండి. అండ్ అలాగే ఈ పోస్ట్ సాధించాలని ఎంత కష్టపడాలో కూడా మీకు తెలుసు. కాబట్టి ప్రిపరేషన్ ఏ విధంగా ఏ ప్రణాళిక ద్వారా చేస్తారో కూడా మీరు ఒకసారి తెలుసుకోవాలి. అండ్ అలాగే మన ఛానల్లో అయితే ఛానల్ ద్వారా మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే తెలంగాణ విఆర్ఓ కోర్స్ని అయితే పొందుపరచడం జరిగింది. సో స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే చెప్పించడం జరిగిందండి క్లాసెస్. అండ్ అలాగే డిజిటల్ బోర్డ్ వీడియో క్లాసెస్. అండ్ అలాగే ఇందులో ప్రతి ఒక్క సబ్జెక్ట్ విఆర్ఓకి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అండ్ అలాగే చాప్టర్ వైజ్ బిట్స్ అండ్ అలాగే చాప్టర్ వైజ్ పీవైక్యూస్ అండ్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ అండ్ అలాగే టెస్ట్ సిరీస్ అండ్ అలాగే 1,00,000కు పైగా బిట్స్ అయితే మేము ఫ్రీగా అందజేస్తున్నాము. క్లాసులు కూడా మీకు చాలా బాగా అర్థమవుతాయి. ఒకసారి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే కోర్సుని చూడండి. డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి, ఫ్రీగా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఉంది చూడండి, ఆ నెంబర్కి కాల్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చారు, అందులోనైనా జాయిన్ అయ్యి మీ క్వశ్చన్స్ని అడగండి. ఓకేనా గైస్? థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, ప్లీజ్ షేర్ అండ్ అలాగే కామెంట్ చేయండి. అండ్ అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకేనా? థ్యాంక్ యూ.